తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలను తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించడం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో ఏర్పాటు చేసిన పర్యటనకు నేను సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వెళ్ళడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు తెలంగాణ ప్రజలకు వివరించడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ఈ సమావేశంలో మిత్రులు శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జుపల్లి కృష్ణారావు గారు, సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, టీజీఐఐసి చైర్పర్సన్ గారు, శాసన సభ్యులు, ఇతర ముఖ్యులందరూ ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి దాదాపుగా 1,80,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం, నమ్మకంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వాళ్ళ వ్యాపార విస్తరణనే కాకుండా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు ఆయా సంస్థల యజమానులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తిగా వస్తున్న సందర్భంలో మా ప్రభుత్వం సాధించిన విజయాలలో ఈ విజయం అత్యంత కీలకమైన విజయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, హైదరాబాదు నగరంలో పెట్టుబడుల మీద అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ వాళ్ళ అనుచరులతో లేదా వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ నిధులతో విష ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీయాలని కొంతమంది కుట్రలు చేస్తుంటే, ఈ కుట్రలను తిప్పికొట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నదని ప్రపంచ దిగ్గజాల యజమానులు, ప్రపంచ దిగ్గజాలైన కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఈ పెట్టుబడుల ద్వారా వేలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినారు. కుట్రలను, కుతంత్రాలను అన్నిటిని కూడా పటాపంచలైన ఈరోజు మా ప్రభుత్వం మీద వారు వ్యక్తపరిచిన విశ్వాసం, నమ్మకం ఈనాటిది కాదు. ఆనాడు 2004 నుంచి 2014 వరకు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కొనసాగించిన విధి విధానాలు, ఈ విధి విధానాలకు 1991లో పివి నరసింహారావు గారు సరళీకృత విధానాలని దేశంలో ప్రవేశపెట్టడం ద్వారా అభివృద్ధి వేగవంతంగా జరగాలి, ఈ దేశం సంపన్న దేశంగా మారాలి అని పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన సరళీకృత విధానాలను తిరిగి మన్మోహన్ సింగ్ గారు వాటిని వేగంగా కొనసాగించడము, ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన, పెట్టుబడులకు రక్షణ కల్పించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం అనే విధానం నుంచి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ పక్కకు జరగలేదు. అందుకే 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఈ దేశంలో సమూలమైన ఆర్థిక సరళీకృత విధానాలను అమలు చేయడం ద్వారా ప్రపంచానికి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించిన బలమైన నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం. ఆ కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల 13-14 నెలల్లోపనే సంపూర్ణమైన విశ్వాసం చూపించి 1,80,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి సంస్థలు పెట్టుబడులు పెట్టడము, ఇది నిరంతర ప్రక్రియ. నిరంతరం మా ప్రభుత్వం చేసిన కృషిని, మా ప్రభుత్వం పాటిస్తున్న విధానాలను, రాజకీయపరమైన అంశాలలో విభేదించిన రాష్ట్ర అభివృద్ధి విషయంలో 2004 కంటే ముందు తెలుగుదేశం పార్టీ అమలు చేసిన విధానాలు రాష్ట్ర ప్రయోజనానికి అనుకూలంగా ఉంటే ఆనాడు వాటిని కొనసాగించిన, ఈనాడు గత ప్రభుత్వం ఏదైనా ఉపయోగపడే అంశాలలో నిర్ణయం తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది అనుకుంటే ఆ విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లకుండా విధానాలను కొనసాగిస్తూనే ఇంకా స్పష్టంగా, నమ్మకంగా విధానాల రూపకల్పనలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. కాబట్టి ఈరోజు ఈ దిగ్గజాలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినరు. ఆ పెట్టుబడులను వేగంగా పన్నులను అమలు చేయడమే కాకుండా అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన భూ కేటాయింపులు కానీ, పరిపాలన అనుమతులు కానీ అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహించి ఆ సంస్థల పెట్టుబడుల ద్వారా రాబోయే ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ సమాజానికి అందివ్వాలన్న ఆలోచన మా ప్రభుత్వానిది. ఈ అంశాలను మేము దావోస్లో ఒప్పందాలలో బిజీగా ఉన్న మీడియా మిత్రులు తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ
ఎవరైనా అనుమానాలు సృష్టించాలన్నా అపోహలతో కూడుకున్న ప్రచారాలు కల్పించిన మీడియా మిత్రులు వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం, ఈ హైదరాబాదు నగర అభివృద్ధి మన అందరిది అని చెప్పి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే విధంగా మీ సహకారం ఉండాలి. మనందరం కలిస్తేనే తెలంగాణ, మనందరం కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి. మనందరం ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. భవిష్యత్తులో ఇంకా తెలంగాణ ఈ దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన రాష్ట్రంగా మారాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లాలని మేము నిరంతరం కృషి చేస్తున్నాము. ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది. దీన్ని కొనసాగించి భవిష్యత్తులో ఇంకా పెట్టుబడులను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, వాటికి సంబంధించిన వివరాలు, ఒప్పందాలకు సంబంధించిన వివరాలు, అదేవిధంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు గుర్తు చేసినట్టు సింగపూర్ ప్రభుత్వంతో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాం. ఐటీఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్కి సంబంధించి సింగపూర్లో 10th చదువుకున్న తర్వాత పిల్లలందరూ కూడా సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం ద్వారా ప్రపంచంతోనే పోటీ పడే నిష్ణాతులను సింగపూర్ సంస్థ తయారు చేస్తుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని ఇక్కడ చదువుకునే విద్యార్థులను కూడా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఐటీఈలో శిక్షణ ఇచ్చే విధంగా అక్కడి నుంచి కూడా విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం ద్వారా మన సంస్థల్లో కూడా వాళ్ళ విద్యార్థులు కొంతకాలం వచ్చి ఇక్కడ మన విద్యార్థులతో కలిసిమెలిసి చదువుకుంటే సాంకేతిక నైపుణ్యం పెరుగుతుంది, మన వాళ్ళకు కూడా అవగాహన పెంపొందుతుంది. తద్వారా ఎంతో లక్షలాది మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక నైపుణ్యం లేక నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీఈతో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అందుకే ఆ ఒప్పందంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా భావించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో చర్చించడం, సాంకేతిక నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మనము సింగపూర్ ప్రభుత్వం కలిసి పనిచేయాలని కూడా ఒక ఒప్పందానికి వచ్చినాం. అది భవిష్యత్తులో మన సాంకేతిక నైపుణ్యాన్ని వేగంగా పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.